పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రకృతిని కాపాడుదాం, భావితరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్ను అందిద్దామంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రీన్ శంఖారావం పూరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన భారీ వన మహోత్సవ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు బటర్ఫ్లై పార్కును సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ పర్యావరణ ప్రేమికులలో కొత్త జోష్ నింపారు. పార్కు ప్రాంగణంలో స్వయంగా తానే ఒక మొక్కను నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన తల్లి అంజనాదేవి గారి గుర్తింపుగా అమ్మ పేరుతో ఒక మొక్క అనే గొప్ప కాన్సెప్ట్తో ఈ వినూత్న కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాడు. మనకు జన్మనిచ్చిన అమ్మను ఎలా గౌరవిస్తామో మనకు బతుకునిస్తున్న ప్రకృతి అమ్మను కూడా అలానే కాపాడుకోవాలని సందేశాన్ని ఇచ్చారు. సమాజంలో పచ్చదనము పెంచేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ నాటిన ఆ మొక్క కూడా చాలా ప్రత్యేకమైనది. కొండపల్లి బొమ్మల తయారీకి వాడే అత్యంత విశిష్టమైనటువంటి తెల్ల పొనికి మొక్కను ఆయన నాటారు. దీని తర్వాత అంతరించిపోతున్న సాంప్రదాయ వృక్ష సంపదను కాపాడుకోవాలనే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని సమాజానికి అందించారు. ఇక ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ కేవలం మొక్క నాటడంతోనే ఆగిపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అడవుల శాతాన్ని, పచ్చదనాన్ని భారీ స్థాయిలో పెంపొందించడం కోసం ఒక భారీ మహోద్యమానికి తెరలేపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలలో చల్లడం కోసం ఏకంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ అంటే విత్తనపు బంతుల తయారీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇంత పెద్ద ఎత్తున విత్తన బంతులను తయారు చేసి అడవుల్లో చల్లడం అనేది ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి, భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి ఇలాంటి గ్రీన్ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. భూమిని పచ్చదనంతో నింపే ఈ అద్భుతమైన యజ్ఞంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ప్రకృతి సంరక్షణ అనేది ఒకరిద్దరితో సాధ్యమయ్యేది కాదు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా అడవుల పెంపకానికి సహకరించాలని కోరారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ 2.5 కోట్ల సీడ్ బాల్స్ నిర్ణయంపై పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఏపీలో అటవీ ప్రాంతాలు మళ్ళీ కలకలలాడుతున్నాయి. ఖాళీగా ఉన్న కొండలు, మైదానాలు అన్నీ కూడా ఈ విత్తన బంతుల ద్వారా పచ్చని అడవులుగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజులలో ఈ మహోద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా అటవీ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 అద్భుతమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. ఒక చెట్టు నాటాలంటే ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్కను నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం.